జాబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకో. ఒక రాంగ్ బ్రాంచ్ సెలక్షన్ మీ నెక్స్ట్ 4 years మాత్రమే కాదు, మీ కెరియర్ ను కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ ఒకటే చెప్తున్నారు, సిఎస్సి తీసుకో లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ అది నిజమే అంటారా? హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ అవినాష్. నేను జేఎన్టీయూ కాకినాడలో చదువుతున్నాను. బిఫోర్ 1 year ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బెటర్, చాలా రీసెర్చ్ చేశాను. అప్పుడు నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ బ్రాంచ్ అనేది ఉండదు. మీ పర్సనాలిటీకి, మీ ఇంట్రెస్ట్కి సూట్ అయ్యే బ్రాంచ్ అనేది ఉంటుంది. కానీ ఆ బ్రాంచ్ని ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఫస్ట్గా ఆ బ్రాంచ్లో ఏం చేస్తారు, ఏం చదువుతారు అది మీకు తెలియాలి కదా. సో ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్. సిఎస్సి బ్రాంచ్ ఎవరు తీసుకోవాలంటే, ఎవరికైతే యాప్స్ బిల్డ్ చేస్తాంలో ఇంట్రెస్ట్ ఉందో, అలాగే వెబ్సైట్ బిల్డ్ చేస్తాంలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది చాలా బెటర్ చాయిస్. అలాగే లాజిక్ థింకింగ్ కూడా ఉండాలి. ఇది మనం కోడ్ రాసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మీకు మ్యాథ్స్ అనేది ఇష్టం ఉండి, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇష్టం లేదు, నేను ఫిజిక్స్ చేయలేను, నేను కెమిస్ట్రీ చేయలేను అని అనుకుంటే సిఎస్సి అనేది బెటర్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ లో మీరు మెయిన్ గా ఎలక్ట్రానిక్స్ ప్లస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని నేర్చుకుంటారు. మెయిన్ గా ఏమేమి సబ్జెక్ట్స్ నేర్చుకుంటారంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ. సింపుల్ గా చెప్పాలంటే ల్యాప్టాప్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ చిప్స్ ని, అలాగే రేడియో, 5G నెట్వర్క్, సెన్సార్స్, ఇవి అన్ని ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు. ఈ బ్రాంచ్ కి సంబంధించిన జాబ్స్ నెక్స్ట్ 4 years లో చాలా గ్రోత్ అవుతాయి. మీకు మెయిన్ గా ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే నాకు మ్యాథ్స్ కూడా ఇష్టం అనే వాళ్ళు ఈ బ్రాంచ్ మీకు చాలా బెస్ట్ చాయిస్. ఈ బ్రాంచ్ లో కోడింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ త్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ లో మెయిన్ గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం, ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ పవర్, విండ్ పవర్ ఇలాంటి ఫీల్డ్ లో వర్క్ చేస్తారు. మీకు ఎలక్ట్రిసిటీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ అనేది మీకు బెస్ట్ చాయిస్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెషిన్స్ మీద వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్, బైక్స్, ఇంజన్స్, రోబోట్స్, ఫ్యాక్టరీలో మెషిన్స్ ని డిజైనింగ్ చేయడం, అలాగే వాటిని ఇంప్రూవ్ చేయడం ఈ బ్రాంచ్ లో ఉంటుంది. మెయిన్ గా మీకు మెషిన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఈ బ్రాంచ్ అనేది మీకు చాలా బెస్ట్ చాయిస్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్స్, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం. మన సిటీస్ డెవలప్ అవడంలో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఏ మాత్రం కన్స్ట్రక్షన్ లో ఆర్ డెవలపింగ్ ఫీల్డ్ లో వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ బ్రాంచ్ అనేది బెస్ట్ చాయిస్. నెక్స్ట్ పెట్రోలియం ఇంజనీరింగ్. పెట్రోలియం ఇంజనీరింగ్ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ లో వర్క్ చేయడం. ఫ్యూయల్ ఇండస్ట్రీస్ కి ఈ బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమికల్ ఇంజనీరింగ్ అంటే మెడిసిన్స్, సోప్స్, షాంపూస్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్ అలాంటి వాటిని ప్రిపేర్ చేసే ఇండస్ట్రీస్ లో వర్క్ చేయడం. ఫ్యాక్టరీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెయిన్ గా యుఎస్ఏ, జర్మనీ, యుఏఈ ఆ కంట్రీస్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు కెమికల్ ఇంజనీరింగ్ ఇష్టం ఉంటే నీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది చాలా గ్రిప్ ఉండాలి. వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు నా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకో. ఎందుకు ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బ్రాంచ్ ఒక బిగినింగ్ మాత్రమే. మీ స్కిల్సే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. సో అందరూ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎంసెట్ కాలేజెస్ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. నేను దాని గురించి ఫుల్ వీడియో చేస్తానికి ట్రై చేస్తా.